అమరావతికి సంబంధించి ముందు అర్జెంటుగా చేయాల్సినటువంటి పని ఒకటి, దాన్ని ఒక నగరంగా గుర్తించడం, మహానగరంగా గుర్తించడం. ఎందుకయ్యా అంటే హైదరాబాద్ 1 కోటి జనాభా, ఈ అమరావతి చెప్పబడేటటువంటి గుంటూరు, మంగళగిరి, బాపట్ల ఈ ప్రాంతాలన్నీ కలిపితే 80 లక్షల మంది వస్తారు. తద్వారా ఆరంభమే అతిపెద్ద నగరంగా ఉన్నదవుతుంది. దానికి తగినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం, దాన్ని పార్లమెంట్లో ఓకే చేయించడం, ఇదంతా బాబుగారి బాధ్యత. అది మిస్ అయితే అతి పెద్దదైనటువంటి సంక్షోభం అవుతుంది. దానికి తోడు అతి బిల్డప్ ప్రచారం తగ్గించుకోవాలి. ఇప్పుడు మొన్నటిదాకా అదేదో ప్రపంచంలోనే అతిపెద్దదైన రైల్వే స్టేషను 40 ప్లాట్ఫారాలు 50 ప్లాట్ఫారాలు ఉంటాయి, ఇది ఎక్కడికి వస్తారు, ఏం చేస్తారు అన్నటువంటిది నేను మాట్లాడి. తర్వాత మొన్ననే జ్యోతిలో రాసుకొచ్చింది ఏంటి, అది అంతకుముందు అదే రాసినటువంటి వాళ్ళు మొన్న రాసుకొచ్చింది ఏంటి, అదో లూప్ లైన్. అంటే బెజవాడలో ట్రైన్ సాగడానికి ఇబ్బంది అయినప్పుడు ఆ కృష్ణ కెనాల్ జంక్షన్ ఉన్నట్టు అమరావతి దగ్గరకు వచ్చి ఆపుతారనమాట. దానికి ఏముందంటే అది లూప్ లైన్లు, కృష్ణ కెనాల్ జంక్షన్ ఏమన్నా రాజధాని అవుతుందా? బేసిక్గా అమరావతికి ఒక మంచి బస్ స్టాండ్ కావాలా, ఏది చిన్నపాటి బస్ స్టాండ్ కాదు, పెద్ద బస్ స్టాండ్ కావాలి. అట్లాగే అమరావతికి మంచి రైల్వే స్టేషన్ కావాలా. అరే అమరావతికి ఇంతవరకు ఓ మంచి స్టార్ హోటల్ కూడా లేదు. ముందు దాని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఫస్ట్ అమరావతిని నోటిఫై చేయాలి, అది ముఖ్యం.